అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా బిల్లుల క్లియరెన్స్కి సంబంధించి 15% కమిషన్, ఆర్థిక శాఖలో దళారుల ద్వారా వసూళ్ల పర్వం, ఒక్కో విశ్రాంత ఉద్యోగికి 3 నుంచి 4 లక్షల రూపాయల నష్టమైతే వాటిల్తుంది. హైకోర్టుకు వెళ్ళి బిల్లులు క్లియర్ చేయించుకుంటున్న ఉద్యోగులు. సో ఇక్కడ మెయిన్గా హక్కుగా రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు చకోర పక్షులా ఎదురు చూస్తున్నారు. ఇక రిటైర్మెంట్ పొంది ఏడాది దాటినా కూడా బెనిఫిట్స్ బిల్లులు క్లియర్ కావడం లేదు. పెండింగ్లో ఉన్నటువంటి మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్స్, మెడికల్ రీఎంబర్స్మెంటు, ఇంక్రిమెంట్స్ బిల్స్, జనరల్ ప్రొవిడెంట్ ఫండ్, టీజీఎల్ఐ, హెచ్బిఐ ఇలా ఉద్యోగులకి సంబంధించిన అనేక బిల్లులు రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులు కాళ్ళిరిగేలా తిరిగినా ప్రభుత్వం కనికరించడం లేదు. పైగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రూపాయి కూడా పొదుపు చేసి దాచుకున్న సొమ్ముని ఇచ్చేందుకు కూడా కమిషన్లు అడుగుతున్నారని చెప్పేసి వాపోతున్నారు. ఇక ఉద్యోగుల బిల్లులకు సంబంధించి క్లియరెన్స్కి ఆర్థిక శాఖ సిబ్బంది 15% కమిషన్ వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఇక 10% సిబ్బందికి ఇచ్చి మిగతా మొత్తం కూడా బ్రోకర్లు కాజేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. ఇలా ఒక్కో ఉద్యోగి 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు 10 నుంచి 15 వేలు చెల్లించి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించి బిల్లులు అయితే పొందుతున్నారు. ఒక్కొక్కరికి 35 నుంచి 75 లక్షల వరకు బెనిఫిట్స్ అయితే రావాలి. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుమారుగా 3,60,000 మంది ఉన్నారు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 59 సంవత్సరాల నుంచి 61 ఏళ్లకు పెంచింది. ఆ గడువు నిరుడు మార్చితో ముగియడంతో 2024 డిసెంబర్ 31 వరకు కూడా 7,995 మంది రిటైర్డ్ అయ్యారు. ఇక 2025లో 9,630 మంది ఉద్యోగ విరమణ చేయాల్సింది. ఉద్యోగ విరమణ పొందిన ఒక్క ఉద్యోగి కూడా సుమారుగా 35 లక్షల నుంచి 75 లక్షల వరకు రావాల్సి ఉంది. ఇలా విశ్రాంత ఉద్యోగులకు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు చెల్లించాల్సింది. రిటైర్మెంట్ రోజునే హక్కుగా అందించాల్సిన బెనిఫిట్స్ను ఏడాది దాటినా సర్కారు అందించడం లేదు. 2,200 కోట్ల వరకు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. 15 నెలలు గడుస్తున్న బిల్లులు క్లియర్ కాకపోవడంతో రేవంత్ సర్కారు నిర్లక్ష్యంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. విచారణ జరిపిన హైకోర్టు 6 వారాల్లోగా వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తున్నది.